అనసూయ. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారమ్మా ఇక్కడ? ఫస్ట్ 20 days వచ్చినా. కొంచెం గట్టిగా మాట్లాడాలి, అందరికి నమ్మడాలి కదా. తర్వాత 20 రోజులు రాలేదు, నాకు ఇట్లా ప్రాబ్లం వల్ల రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ నాకు కొంచెం నడుము నొప్పి, మోకాలు నొప్పి లేదా అన్నీ మీకోసం మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ అందరూ వస్తా అంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? నడుము నొప్పి, మోకాలు ఇక్కడ మెడల్లో ఉన్నాయి, బీపీ షుగర్ షుగర్ లేదు అని బాగా బాడీ పెయిన్స్, నడుము నొప్పి. మీరు ఏమన్నా మెడిసిన్స్ వాడేదమ్మా? ఎన్ని రోజులు వాడేరు? ఒక సంవత్సరం నుంచి వస్తుందంట అమ్మకి నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. అప్పటి నుంచి రెగ్యులర్ గా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడుతున్నారు. అది వాడినంత సేపు మాత్రమే అమ్మకి నొప్పి అనేది తక్కువైతుంది, తర్వాత మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుంది. అయితే మన సెంటర్ కోసం ఇక్కడ రోజు అమ్మా నాన్న వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారని చెప్పేసి చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఈ సెంటర్ కోసం చెప్పారట. చెప్పినప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారు, వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు మీకు ఎంత శాతం తగ్గిందమ్మా? 60%, 100లో చూసారా, 100లో 60% తగ్గిందంట అమ్మకి. ఇప్పుడు ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నారమ్మా? అంటే మధ్యలో మీరు డ్రాప్ అయినారు కాబట్టి ఒక 20 days వచ్చి బంద్ అయ్యింది. 20 days వచ్చి తర్వాత 20 days ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ పట్టు అన్నీ ఉన్నాయి, పట్టు వేసుకొని అయితే మళ్ళీ అమ్మాయి అవుతుంది కాబట్టి ఇప్పుడు మంచిగా అనిపిస్తుందమ్మా. చూసారా, అమ్మ 20 days వచ్చి ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బందులై రాలేకపోయారు. రాకపోయేసరికి ఏంటి మళ్ళీ అమ్మకి బాగా పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు మెడిసిన్స్ వాడినట్ట. వాడంగానే మళ్ళీ ఏమైంది, అంతే సేమ్ వేసుకోవడము, అది వేసుకున్నంత సేపు మాత్రమే రిలీఫ్ ఉండడం, మళ్ళీ తర్వాత పెయిన్ స్టార్ట్ అవ్వడం. దానికంటే ఇది బెటర్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి 1 month నుంచి మళ్ళీ రెగ్యులర్ గా వస్తున్నారు. వచ్చినప్పుడు తనకి 100లో 60% తగ్గిందంట. ఇప్పుడు దీనివల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అనిపించిందమ్మా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, రోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అమ్మకి. తర్వాత అమ్మకున్న ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కటిగా తక్కువ అవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 100లో 60% అమ్మకి తగ్గింది. బెటరే కదా, ఒక నెలలో 60% తగ్గింది అని అంటే హాస్పిటల్ బెటరా ఇది బెటరా? ఇదే బెటర్, ఈ ట్రీట్మెంట్ బెటర్ కదా. సో అంటే